రాష్ట్రంలో వారం రోజుల నుంచి చలి తీవ్రత పెరుగుతోంది. ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంటోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో 12 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది. చలి పంజాపై మరిన్ని డీటెయిల్స్ హరిత అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. చలి తీవ్రతతోటి ఉదయం పూట పనులకు వెళ్లే వాళ్ళు కొంత ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే కనిష్ట ఉష్ణోగ్రతల సంఖ్య చూసుకుంటే దాదాపు 15 డిగ్రీల వరకు కూడా పడిపోతుంది. దాంతోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కూడా ఇదే విధమైన వెదర్ కండిషన్స్ నమోదవుతున్నాయి. ప్రజెంట్ హైదరాబాద్లో అయితే ఉదయం పూట పొగ మంచుతోటి రాకపోకలకి వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట జాగింగ్ అవచ్చు, వాకింగ్ చేసే వాళ్ళు కూడా టెంపరేచర్స్ పడిపోతుండటంతో కొంత లేట్గా కూడా వాళ్ళ పనులను చేసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇక్కడ కొంతమంది వాకర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. సో చెప్పండి, ఎట్లా ఉంది హైదరాబాద్లో? కొంచెం టెంపరేచర్స్ బాగా తగ్గిపోతున్నాయి, ఉదయం పూట చల్లగా ఉంటుంది. ఎట్లా ఉంది సార్? మీరు రెగ్యులర్గా ఈ ఏరియాలో తిరుగుతుంటారు కదా, ఎట్లా ఉంది వెదర్? జనరల్గా ఇప్పుడు మామూలుగా అయితే డే టైంలో బాగానే ఉంటుంది. మార్నింగ్ అవర్స్ వచ్చే వరకు చలి అనేది చాలా పెరిగిపోతుంది. ఈవినింగ్ పూట సాయంత్రం ఎన్నిటికి చీకటి పడుతుంది? ఎట్లా ఉంటుంది సార్ సాయంత్రం పూట? ఈవినింగ్ అయితే తొందరగానే చీకటి అయిపోతుంది. మనం 5:30-6 గంటలకల్లా మొత్తము చీకటి అయిపోతున్నది. 6:37 అయిపోయిందంటే ఏదో 8-9 అయినట్టు కనబడుతున్నది. బైక్ మీద వెళ్ళాలన్నా కష్టమవుతుంది. ఎర్లీ మార్నింగ్ కూడా సేమ్ ప్రాబ్లం వస్తుంది. ఎర్లీ మార్నింగ్ పొద్దున్న ఇంతకన్నా మేము బాగానే వచ్చాము. ఇప్పుడు మన పొగ మంచుతోటి ముందు వెహికల్స్ కూడా కొద్దిగా కనబడడానికి కొద్దిగా కష్టం అవుతుంది. అందుచేత మేము కూడా కొద్దిగా లేట్ అవర్స్ వచ్చి వాకింగ్ చేయడానికి వస్తున్నాము ముందు జాగ్రత్తగా. ఎందుకంటే మన హెల్త్ ప్రాసెషన్ మేము కనుక కంపల్సరీగా వాకింగ్ అనేది చేయడం వల్లనే మనం కొద్దిగా గొప్ప ఆరోగ్యంగా ఉంటాం. కనుక డైలీ ఒక 1 అవర్ వేసుకొని చేస్తే కానీ ఉంటాం. ఈ చలికాలం మరీ అన్నది, కానీ చలికాలంలో కంపల్సరీగా ప్రతి ఒక్కరు వ్యాయామం చేస్తూ వాకింగ్ అన్నది కంపల్సరీగా చేయడం వల్లనే ఆరోగ్యంగా ఉంటాము. ఎందుకంటే మేము ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం ఉంటాం కనుక కొద్దిగా ముందు రావాలని ముందే ప్రికాషన్స్ తీసుకొని జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాము. మొత్తంగా అయితే హైదరాబాద్లో చలి పెరిగిపోతుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు, ఉదయం పూట జాగింగ్ అవచ్చు, వాకింగ్ వచ్చే వాళ్ళు కొంత లేట్గా అయితే వాళ్ళ పనులను అయితే ప్లాన్ చేసుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా గరిష్టంగా ఈ నవంబర్ సీజన్లో 2 నుంచి 4 డిగ్రీల వరకు కూడా ఉండాల్సిన దానికంటే తక్కువగా టెంపరేచర్స్ నమోదవుతున్నట్టు వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అత్యల్పంగా ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాలతో పాటు మెదక్, సంగారెడ్డి జిల్లాలో కూడా నమోదవుతున్నట్టు ఇటు వాతావరణ శాఖ లెక్కలైతే చెప్తున్నారు. దాంతోపాటు ఇక రాత్రిపూట ఎక్కువగా వాహనదారులు అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం పూట కొంత పొగ మంచుతోటి మనకు హైదరాబాద్ జిహెచ్ఎంసీ లిమిట్స్లో చుట్టుపక్కల ఉండే పరిసర ప్రాంతాల్లో కూడా ఈ రకమైన వెదర్ కండిషన్స్ అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా హైవేస్ మీద వెళ్ళే వాళ్ళు కొంత ఏదైతే మనకి పొగ మంచు కారణంగా రహదారులు కనిపించక కూడా యాక్సిడెంట్స్ అవుతుంటాయి. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మనకు ఈ సంవత్సరం చూసుకుంటే చలి ప్రభావం అనేది కొంత ఆలస్యంగా స్టార్ట్ అయినప్పటికీ కూడా నవంబర్ 2వ వారం నుంచి ఈ చలి తీవ్రత అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఉండాల్సిన దానికంటే కూడా 2 నుంచి 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు అయితే అధికంగా కూడా పడిపోతున్న పరిస్థితి ఉంది. హైదరాబాద్లోని ముఖ్యంగా మనకు ఏదైతే హయత్ నగర్ కావచ్చు, శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, సిటీ అవుట్స్కట్స్లో మాత్రం పొగ మంచు భారీగా పెరిగిపోతుండటంతో వాహనదారులకు కావచ్చు, వచ్చిపోయే పబ్లిక్ అయితే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఉదయం పూట ఇట్లా వాకింగ్, జాగింగ్ వచ్చే వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు డాక్టర్స్ కూడా హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఈ సీజన్లో ఎక్కువగా లంగ్స్కి సంబంధించి కావచ్చు, ఊపిరితిత్తులకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉన్న వాళ్ళు తెలియకుండా ఉదయం పూట చలిలో ఎక్కువగా వాకింగ్, జాగింగ్ చేయడం వల్ల కూడా కొంత అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి హెల్త్ ప్రికాషన్స్ తీసుకుంటూ కూడా ఎక్సర్సైజులు కావచ్చు, చలిలో బయటికి రావాలని కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే హైదరాబాద్లో చూసుకుంటే దాదాపు 15 డిగ్రీస్ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు సంగారెడ్డి కావచ్చు, మెదక్లో మాత్రం అత్యల్పంగా 9 డిగ్రీలకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయిన పరిస్థితి ఉంది. ఓవరాల్గా అయితే హైదరాబాద్ కావచ్చు, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలోని ఇటు కనిష్ట ఉష్ణోగ్రతలు రోజు రోజుకు తగ్గుతుండటంతో కొంత వాహనదారులు కావచ్చు, ఉదయం పూట పనులకు వెళ్లే వాళ్ళు అయితే ఇబ్బందులు పడుతున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో అయితే టెంపరేచర్స్ కనిష్టంగా చూసుకుంటే 15 డిగ్రీలకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే గరిష్ట ఉష్ణోగ్రతలు దాదాపు
32 డిగ్రీ సెల్సియస్ కూడా నమోదవుతున్నట్టు చెప్తున్నారు. రానున్న రోజుల్లో మరింత చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఇది ప్రజెంట్ రాష్ట్ర వ్యాప్తంగా వెదర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.